Hi students, today we are going to discuss RRB NTPC test number 31, question number 71 to 100 అండి. ఓకేనా? సో దిస్ ఈజ్ ఓడనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. ఫస్ట్ క్వశ్చన్ మనకేంటంటే ఓడనాలజీ బేస్డ్ క్వశ్చన్ 1 and 2 మధ్య కరస్పాండింగ్ రిలేషన్ మనం 3 and 4 కనెక్ట్ చేయాలి. జస్ట్ 1 and 2 మధ్య లాజిక్ ఏంటంటే బనానా ఈస్ట్ ఫ్రూట్ అన్నాడు. దట్ మీన్స్ ఏంటంటే బనానా ఫ్రూట్ అయితే వేరే జింజర్ ఈస్ట్ ఏంటంటే డిపెండింగ్ అపాన్ ఆప్షన్. సో అవర్ ఆన్సర్ ఈజ్ స్టెమ్. ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72. సో దిస్ ఈజ్ లెటర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ 1 and 2 మధ్య కరస్పాండింగ్ రిలేషన్ 3 and 4 కనెక్ట్ చేయాలి. ఓకేనా? సో కేవలము లెటర్కి లెటర్ మధ్య ఉన్న డిఫరెన్సే మన ఆన్సర్ అనమాట. జే కేది హేసియల్, దెన్ ఏంటంటే సో పీకేమో క్యూ అంటున్నాడు, ఎస్కేమో ఇందరు యూ అంటున్నాడు. సో నెక్స్ట్ ఒకసారి చెక్ చేద్దాం చూడండి ఒకసారి. జే మనకేంటంటే సపోజ్ జే అంటే 10, పి అంటే 16, ఎస్ అంటే 19, డబ్ల్యూ అంటే 23, దెన్ ఎల్ అంటే 12, క్యూ అంటే 17, యూ అంటే 21, సో ఎక్స్ అంటే 24. ఓకేనా? సో 10 కాస్త 12 అంటే +2, 16 కాస్త 17 అంటే +1, 19 కాస్త 21 అంటే +2, 23 కాస్త 24 అంటే +1. అంటే ఒకసారి +2 +1 +2 +1 +2 +1. సేమ్ లాజిక్ మనం 3 నుంచి 4ని కనెక్ట్ చేస్తే ఎం కరస్పాండింగ్ +2 అంటే ఎన్దిహెచ్ ఓ ఉండాలి. మన ఆన్సర్ ఓతో స్టార్ట్ అవ్వాలి. అన్ని ఆన్సర్లు ఓతో స్టార్ట్ అయినాయి. నెక్స్ట్ సెకండ్ లెటర్ ఆర్కి వచ్చింది అంటే +1 అంటే ఎస్ ఇవ్వాలి. సో ఎస్ ఇవ్వాలి కాబట్టి ఇది ఎలిమినేషన్ మన ఆన్సర్ కాదు, ఇది ఎలిమినేషన్ మన ఆన్సర్ కాదు, అది కూడా మన ఆన్సర్ కాదు యాక్చువల్గా. ఎందుకంటే సెకండ్ లెటర్ మనం +1 ఇవ్వాలి కాబట్టి ఆర్ +1 ఈజ్ ఈక్వల్ టు ఎస్ రావాలి. సో అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73. సో దిస్ ఈజ్ నెంబర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. 1 and 2 మధ్య ఏదైతే లాజిక్ కనెక్ట్ అవుతుందో సేమ్ లాజిక్ కనెక్ట్ చేయాలి. ఇచ్చిన నెంబర్స్ అన్ని ఏ ఫార్మేషన్ అంటే ఆల్ ఆర్ సో n² + 1 అనే ఫార్మేషన్ ఉన్నాయండి. స్క్వేర్ నెంబర్ దగ్గరగా ఉంటూ ఆల్ ఆర్ n² + 1 అనే ఫార్మేషన్. 65 అంటే 8² + 1, 82 అంటే 9² + 1. సో డిఫరెన్స్ 1 డిఫరెన్స్. 145 అంటే 12² + 1. 1 డిఫరెన్స్ ప్రకారము 13² + 1 ఈజ్ ఈక్వల్ టు 170 ఉండాలా. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబరు 74. సో దిస్ ఈజ్ వర్డ్ క్లాసిఫికేషన్. ఇచ్చిన 4 వర్డ్స్లో మన ఎసెన్షియల్ టాస్క్ ఏంటంటే అందులో ఏ 3 పదాలైనా కానీ ఒక కామన్ క్యారెక్టర్ని స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తుంటే ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, ఆ డిఫరెంట్ మన ఆన్సర్. ట్రీ అన్నాడు. సో ట్రీస్, లీవ్స్, ఫ్లవర్, స్టెమ్ అన్నాడు. ఓకేనా? లీవ్స్ అయినా ఫ్లవర్స్ అయినా స్టెమ్ అయినా ఆల్ ఆర్ సో బిలాంగ్స్ టు ట్రీ. ఆల్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ఏంటంటే సో ట్రీ. దట్ ఈస్ వై ట్రీ ఇస్ ద డిఫరెంట్. రిమైనింగ్స్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ట్రీ. దట్ ఈస్ వై ట్రీ డిఫరెంట్. సో ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 75. సో దిస్ ఈజ్ లెటర్ క్లాసిఫికేషన్. ఇచ్చిన సో మనకి 4 గ్రూప్ ఆఫ్ లెటర్స్లో ఏ 3 అయినా కానీ ఒక కామన్ క్యారెక్టర్ కింద స్ట్రాంగ్గా రిప్రజెంట్ అవుతుంటే ఒకటి డిఫరెంట్ అవుతుంది, ఆ డిఫరెంట్ మన ఆన్సర్. చెక్ చేద్దానండి. సి కరస్పాండింగ్ 3, ఈ కరస్పాండింగ్ 5, ఎఫ్ కరస్పాండింగ్ 6 అంటే రిలేషను +2 + 1. దెన్ ఎల్ అంటే 12, ఎన్ అంటే 14, సో 15 అంటే ఓ అంటే 15, రిలేషను +2 + 1. దెన్ ఆర్ కరస్పాండింగ్ 18, టీ కరస్పాండ్ 20, యూ కరస్పాండ్ 21, రిలేషను +2 + 1. అన్ని +2 + 1 అన్ని +1 + 1 పర్ఫెక్ట్గా వచ్చింది. ఫోర్త్ వన్ మన ఆన్సర్. అయినా చెక్ చేస్తాను చూడండి. జీ కరస్పాండింగ్ 7, ఐ కరస్పాండింగ్ 9, కే కరస్పాండింగ్ 11, రిలేషను +2 + 2. బట్ ఇక్కడ అంతా +2 + 1 అయితే అక్కడ +2 + 2. సో +2 + 1 అయితే అక్కడ +2 + 2. సో దట్ ఈస్ వై. సో ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76. సో దిస్ ఈజ్ ఆల్సో నెంబర్ క్లాసిఫికేషన్. ఇచ్చిన 4 పెయిర్ ఆఫ్ నెంబర్స్లో మన ఎసెన్షియల్ టాస్క్ ఏ 3 పెయిర్ ఆఫ్ నెంబర్స్ అయినా కానీ ఒక క్యారెక్టర్ కింద స్ట్రాంగ్గా ఒక గ్రూప్ని రిప్రజెంట్ చేస్తుంటే ఒకటి మాత్రం ఆ గ్రూప్కి డిఫరెంట్గా ఉంటుంది, ఆ డిఫరెంట్ అని మన ఆన్సర్ యాక్చువల్గా. బేసికల్గా సో 49 అంటే 7², 64 అంటే 8², బోత్ ఆర్ స్క్వైర్స్. 441 అంటే 21², 484 అంటే 22², బట్ బేసికల్గా బోత్ ఆర్ స్క్వైర్స్. 100 అంటే 10², 121 అంటే 11², బోత్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వైర్స్. వేర్ 729 అంటే 27², బట్ 576 ఈజ్ నాట్ ఏ సో పర్ఫెక్ట్ స్క్వేర్ ఆఫ్ నెంబర్. సో దట్ ఈస్ వై. సో సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 77. సో అరేంజ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ది సీక్వెన్స్ విచ్ ది అక్కర్ ఇన్ ది డిక్షనరీ ఆర్డర్ అన్నాడు యాక్చువల్గా. ఎప్పుడు కూడా డిక్షనరీ ఆర్డర్లో ఒక వర్డ్లో మనకి ఏంటంటే లెటర్ కామన్గా ఉన్న దగ్గర ఎప్పుడు ర్యాంక్ డిసైడ్ కాదు, లెటర్ డిఫర్ అయ్యకుంది మనకి ర్యాంక్ డిసైడ్ అవుతుంది. ఫస్ట్ చెక్ చేద్దాం. డబ్ల్యూఏ అన్నాడు, ఆరు ఐ నెక్స్ట్ ఓ. సో ఏనే ముందు రావాలి కానీ ఆర్ కానీ ఐ కానీ ఓ కానీ ముందు రాకూడదు. ఏ అంటే దట్ మీన్స్ అక్కడ డబ్ల్యూఏఆర్ అన్నారు, డబ్ల్యూఎస్ అన్నాడు. ఆర్ ముందు రావాలా, ఎస్ ముందు రావాలంటే ఆర్ఏ ముందు రావాలి. అంటే ఫిఫ్త్ వర్డ్ మనకి ఏంటంటే ఫస్ట్ రావాలి.
ఫిఫ్త్ వర్డ్ మనకు ఫస్ట్ రావాలా, తర్వాత ఫస్ట్ రావాలా. 5-1 ఉన్న ఆన్సర్ 1లో ఉంది, 3లో ఉంది. 2 ఎలిమినేషన్, 4 ఎలిమినేషన్. నెక్స్ట్ చెక్ చేద్దాం, ఇంకొకటి చెక్ చేద్దాం. WRO నెక్స్ట్ చూడండి, WRWIWO. ఐ ముందు రావాలా, ఓ ముందు రావాలా, ఆర్ ముందు రావాలంటే ఐఏ ముందు రావాలా. సో 5-1-3. ఎస్ 5-1-3. తర్వాత నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటంటే WR ముందు రావాలి, WO ముందు రావాలంటే ఓనే ముందు రావాలి, తర్వాత ఆర్ రావాలా. సో అవర్ ఆన్సర్ ఈజ్ 5-1-3-4-2. అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78. దిస్ ఈజ్ లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్. లెటర్కి లెటర్కి మధ్య ఉన్న కేవలం ఆ డిఫరెన్స్ అసెండింగ్ ఆర్డరా, డిసెండింగ్ ఆర్డరా, డిఫరెన్స్ ఏంటంటే మనకి ఏంటంటే కాన్సిక్యూట్ నెంబరా, ఈవెన్ నెంబర్ డిఫరెన్సా, ఆడ్ నెంబర్ డిఫరెన్సా, ప్రైమ్ నెంబర్ డిఫరెన్సా, ఇవే పారామీటర్స్. ఓకేనా. సి కరస్పాండింగ్ 1, సి కరస్పాండింగ్ 3, ఎఫ్ కరస్పాండింగ్ 6, హెచ్ కరస్పాండింగ్ 8, కే కరస్పాండింగ్ 11. ఓకేనండి. రిలేషన్ +2, రిలేషన్ +3, రిలేషన్ +2, రిలేషన్ +3, దెన్ రిలేషన్ +2. 11 + 2 = 13. 13 కరస్పాండ్ లెటర్ ఈజ్ ఈక్వల్ టు ఎం. అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. 79. సో దిస్ ఈజ్ నెంబర్ సిరీస్ అండి. నార్మల్గా నడుస్తున్న ఏ క్వశ్చన్ అయినా డిఫరెన్స్లో రావాలా, కనెక్ట్ చేద్దానండి. సో 1, 3, 6, 10, 15 అన్నాడు కదా. సో డిఫరెన్స్, ఫస్ట్ డిఫరెన్స్ 2, నెక్స్ట్ డిఫరెన్స్ 3, నెక్స్ట్ డిఫరెన్స్ 4, నెక్స్ట్ డిఫరెన్స్ 5, నెక్స్ట్ డిఫరెన్స్ 6 రావాలా. 15 + 6 = 21. సో అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80. In a row of people, Manu is 7th from the bottom, end of the row. ఇదిగోండి, in a row of people, Manu is 7th from the bottom. బాటమ్ నుంచి 7th అంట. ఓకే, అదిగోండి, ఎండ్ ఆఫ్ ది రో. శ్రే ఈజ్ 10 ranks above Manu. 10 ranks above అంటే దట్ మీన్స్ 7 + 10 = 17. ఇది శ్రే, ఇది మను, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ శ్రే ఈజ్ 8th from the top, శ్రే అనే పర్సన్ వెనక నుంచి 17 అయితే ముందు నుంచి అంట 8 అంట. టోటల్ స్ట్రెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు టాప్ ర్యాంకు ప్లస్ బాటమ్ ర్యాంకు దెన్ -1. దట్స్ ఆల్, అంతే, ఇంకేం లేదు. టాప్ ర్యాంక్ వచ్చి 8, బాటమ్ ర్యాంక్ ఏంటంటే 17. 17 + 8 = 25, -1. 2 ర్యాంకులు కూడా షే కాబట్టి ఒక ర్యాంక్ తీసేయాలి. తీసేస్తే అవర్ ఆన్సర్ 24. అడిగిన క్వశ్చన్ కూడా హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ దిస్ రో. ఎస్, అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81. సో దిస్ ఈజ్ అర్థమెటిక్ ప్రాబ్లం అండి. ఇది అర్థమెటిక్ ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దీన్ని స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 82. ఇన్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్ వర్డ్ సెలెక్ట్ ద వర్డ్ విచ్ కెనాట్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద గివెన్ వర్డ్. రిప్రజెంటేషన్ అనే వర్డ్ ఇచ్చాడు, బేస్ వర్డ్. దాంట్లో నుంచి మనకి ఫార్మేషన్ కాని వర్డ్ అడుగుతున్నాడు యాక్చువల్గా. ఓకేనా. PAINT పెయింట్, ఓకే. సెనేటర్, SCNATOR సెనేటర్, ఓకే. TRES మనకి ట్రీస్, ఓకే. తర్వాత STRICT అంటే స్టిక్లో ఉన్న సి అనే లెటరు మనకి బేస్ వర్డ్ అయిన రిప్రజెంటేషన్లో సి ఉందండి, లేదు కదా. సో దట్ ఈస్ వై ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83. సో దిస్ ఈజ్ కోడింగ్ డీకోడింగ్ అండి. సో ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ ట్రూప్ ఈజ్ రిటన్ యాజ్ GILFKV. అంటే T కరస్పాండింగ్ G, R కరస్పాండింగ్ I, O కరస్పాండింగ్ L, U కరస్పాండింగ్ F, P కరస్పాండింగ్ K, E కరస్పాండింగ్ V. ఏంటి చెప్పండి కరస్పాండింగ్? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మనకి ఈ రైల్వే ఎగ్జామ్స్లో కానీ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్స్లో కానీ కోడింగ్ డీకోడింగ్లు ఎక్కువగా మనకి ఏంటంటే ఆపోజిట్ పేర్స్ యూస్ చేస్తూ ఉంటాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఫార్వర్డ్ అన్నా కావాలా, బ్యాక్వర్డ్ అన్నా కావాలా, లేదంటే ఆపోజిట్ పేర్స్ అన్నా కావాలా, ప్లస్ ఆర్ మైనస్ అయినా కావాలా, ఈ 4 కాంబినేషన్స్ పారామీటర్ మేజర్గా ఇవేనమాట. కాబట్టి ఆపోజిట్ పేర్స్. అదేవిధంగా ఎరప్షన్ ఈజ్ రిటన్ యాజ్ E కరస్పాండింగ్ V, R కరస్పాండింగ్ I, U కరస్పాండింగ్ F, P కరస్పాండింగ్ K, T కరస్పాండింగ్ G, I కరస్పాండింగ్ R, నెక్స్ట్ O కరస్పాండింగ్ L, N కరస్పాండింగ్ M. సేమ్ మనకు కూడా ఇచ్చాడు, జీనియస్ అన్నాడు. GENIOUS. G ఆపోజిట్ ఈజ్ ఈక్వల్ T, S ఆపోజిట్ ఈజ్ ఈక్వల్ H. మన ఆన్సర్ టీతో స్టార్ట్ అవ్వాలా, హెచ్తో ఎండ్ అవ్వాలా. TH ఇది మన ఆన్సర్ కాదు, ఎలిమినేషన్. అది కూడా ఛాన్స్ అనమాట. నెక్స్ట్ ఈ కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ V ఉండాలి, సెకండ్ లెటర్ V ఉండాలి, అది U ఉంది, ఎలిమినేషన్. V ఉంది. N కరస్పాండింగ్ M, TVM. S I కరస్పాండింగ్ R, TVMR. దెన్ G చూడండి, O కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు L ఉండాలి, TVMR L ఉండాలి, F ఉంది, ఎలిమినేషన్. అవర్ ఆన్సర్ ఈజ్ TVMR. సో ఒక్క నిమిషం, జీనియస్ అన్నాడు యాక్చువల్గా. అచ్చా ఓ లేదా, ఒక్క నిమిషం అండి. జీనియస్, GENIUS, జీనియస్.
ఏముంది ఆపోజిట్ టీ, ఆపోజిట్ వి, ఎం, దెన్ ఆర్, దెన్ ఏంటంటే ఎఫ్, దెన్ హెచ్. ఓకేనా? టీవీఎం ఆర్ ఆర్ఎఫ్హెచ్, టీవీఎం ఆర్ఎఫ్హెచ్. అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్? ఆపోజిట్ పేర్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 84. సో దిస్ ఈజ్ ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్. ఇచ్చిన ఈక్వేషన్లో అకార్డింగ్ టు సింబల్ మనము ఆ సైన్ని సబ్స్టిట్యూట్ చేసి అకార్డింగ్ టు బాడ్మాస్ సింప్లిఫై చేయాలి. ఓకే రండి. సో 10 థీటా అంటే దట్ మీన్స్ ఏంటి ఏమన్నారు చూడండి. సో రిప్రజెంటేషన్ డినోట్స్ యాడెడ్. ఓకే. బి అంటే ఏమన్నారు చూడండి, బి. సో బి అనమాట, దట్ మీన్స్ ఏంటంటే అంటే దట్ మీన్స్ బి అంటే బీటా, అది యాక్చువల్గా బి డినోట్స్ ఈజ్ ఈక్వల్ టు, సో మనకి ఏమన్నాడు, సో మల్టిపుల్, దెన్ ఏంటంటే ఈ సింబల్ అన్నాడు. ఈ సింబల్ వచ్చింది డినోట్స్ డివైడ్ బై, దెన్ ఏంటంటే ఆల్ఫా అంటే దట్ మీన్స్ డినోట్స్ సబ్ట్రాక్షన్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏంటంటే సింప్లిఫై చేస్తే మనకి ఏంటంటే ఏ ఆన్సర్ వస్తుందో ఒకసారి చెక్ చేయండి. యాక్చువల్గా అకార్డింగ్ టు, సో మనకి ఏంటంటే బాడ్మాస్ అనమాట, అకార్డింగ్ టు బాడ్మాస్ రూల్ ప్రకారం మనం ఏంటంటే వర్కౌట్ చేయాలి యాక్చువల్గా. ఓకే, మల్టిపుల్ డివిజన్ ఒకేసారి వర్కౌట్ చేసుకోవచ్చు. 10 + 8 × 4/8 - 9. సో 10 + 14 = 4 = 14. 14 - 9 = 5. అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 85. ఓకే, సో దిస్ ఈజ్ నెంబర్ పజిల్ అండి. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్లో ఉన్న సింబల్స్కి మనం ఆపరేట్ చేసేదానికి ఎటువంటి సంబంధం ఉండదు. చిన్న కామన్ సెన్స్ లాజిక్తో క్వశ్చన్ మనం టచ్ చేయాలి. చూడండి. సో 9² A, 4² B, 3² = 56 ఎలా వచ్చిందంటే 9² అంటే 81. సో నెక్స్ట్ ఏంటంటే చూడండి, నెక్స్ట్ 9² A అన్నాడు. 9² అంటే 81. A 4² అంటే దట్ మీన్స్ 16. B 3² అంటే 9. ఏ స్క్వేర్ చూడండి, ఈ 4ని ఈ 3ని 4² + 3² మనం యాడ్ చేస్తే 25. ఈ 25 మనం ఏంటంటే 9² నుంచి మనం తీసేస్తే సో 56. సేసార్ను అదండి ఈక్వేషన్. ఫస్ట్ నెంబర్లోంచి 2 నెంబర్లు ఏంటంటే స్క్వేర్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తున్నాడు. సేమ్ లాజిక్ చూడండి. 7² అంటే 49, 2² అంటే 4, 1² అంటే 1 = ఏంటంటే 5. సబ్ట్రాక్ట్ చేస్తే 44. సేమ్ లాజిక్ ఎస్టాబ్లిష్ చేస్తే 8² 64, 4² = 16, 1² = 1. సో మనకి 16 + 1 = 17. సో 47. సో అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 86. సో దిస్ ఈజ్ నెంబర్ పజిల్. అది బాక్స్ టైప్ పజిల్ కాబట్టి ఇలా మనకు రో వైజ్ రిలేషనా, ఇలా కాలం వైజ్ రిలేషనా అనేది కొంచెము కామన్ సెన్స్తో అబ్జర్వ్ చేసి దాని ప్రకారం మనం ఆపరేట్ చేయాలి. ఓకే, చూడండి. రిలేషన్ మనకి ఏంటంటే రో వైజ్ రిలేషన్ ఇచ్చాడు. ఏం చేస్తున్నాడంటే ఒకసారి గమనించండి. ఒకసారి ఈ రెండు చూడండి. ఈ రెండు మనం ఏంటంటే ఈ రెండు 1 + 7 = 8. అక్కడ 56 ఉంది. అంటే ఈ 6ని 1 యాడ్ చేస్తాను. 6కి 1 యాడ్ చేస్తే మనకు 7. 8 × 7 = 56. దట్ ఈస్ ద లాజిక్. ఈ 1 + 4 యాడ్ చేస్తే = 5. 8ని 1 యాడ్ చేస్తే 9. 5 × 9 = 45. దట్స్ ఆల్ లాజిక్. అది లాజిక్. 2 + 3 యాడ్ చేయండి. యాడ్ చేస్తే 5. ఇది 6 కదా, 1 నెంబర్ యాడ్ చేయండి. 1 నెంబర్ యాడ్ చేస్తే 7. 5 × 7 = 35. సో అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 87. 5 బాయ్స్ చూడండి. 5 బాయ్స్ ఆర్ సిట్టింగ్ ఆన్ ఏ బెంచ్ టు ది ఫోటోగ్రాఫ్డ్. సచిన్ ఈజ్ టు ది లెఫ్ట్ ఆఫ్ రామ్. చూడండి, 5 బాయ్స్ అన్నారు కదా. 5 బాయ్స్ 1 2 3 4 5 అలా ఉంచండి. సచిన్ ఈజ్ టు ది లెఫ్ట్ ఆఫ్ రామ్ అండ్ టు ది రైట్ ఆఫ్ బిన్. సచిన్ ఈజ్ టు ది లెఫ్ట్ ఆఫ్ రామ్. సచిన్ ఈజ్ టు ది లెఫ్ట్ ఆఫ్ రామ్ అండ్ రైట్ ఆఫ్ ఏంటంటే బిన్ అన్నాడు. రైట్ ఆఫ్ బిన్ అలా ఉండాలా. మోంటీ ఈజ్ టు ది రైట్ ఆఫ్ రామ్. మోంటీ ఈజ్ టు ది రైట్ ఆఫ్ రామ్ అలా ఉంచండి. రోనీ ఈజ్ బిట్వీన్ రామ్ అండ్ సో మనకేంటంటే మోంటీ అన్నాడు. సో చూడండి ఏమంటున్నాడంటే రోనీ ఈజ్ బిట్వీన్, అంటే రోనీ ఈజ్ బిట్వీన్ రామ్ అండ్ మోంటీ. కాబట్టి ఇప్పుడు మనం అరేంజ్ చేస్తే ఈ ప్లేస్లో బి అంటే దట్ మీన్స్ ఏంటంటే బి అంటే దట్ మీన్స్ బిన్. ఈ ప్లేస్లో ఎస్ అంటే సచిన్. ఈ ప్లేస్లో మనకేంటంటే రామ్. ఈ ప్లేస్లో మనకేంటంటే రోనీ. ఈ ప్లేస్లో మనకేంటంటే మోంటీ. ఓకేనా? అడిగిన క్వశ్చన్ ఇప్పుడు చూడండి. అరేంజ్మెంట్ ఓవర్. అడిగిన క్వశ్చన్, హూ ఈజ్ సెకండ్ ఫ్రమ్ ద రైట్ ఇన్ ది ఫోటోగ్రాఫ్? రైట్ ఇన్ సెకండ్ పర్సన్ రోనీ. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఎస్, అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88. హూ ఈజ్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది ఫోటోగ్రాఫ్? మిడిల్ ఎవరున్నారు? రామ్ ఉన్నాడు. సో అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్? దెన్ క్వశ్చన్ నెంబర్ 89.
హూ ఈజ్ సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఇన్ ది ఫోటోగ్రాఫ్? హూ ఈజ్ సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్? లెఫ్ట్ ఇన్ సెకండ్ ఎవరున్నారు? ఎస్. ఎస్ అంటే ఎవరు? సో సచిన్. సో అవర్ ఆన్సర్ ఈజ్, సో ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90. ఓకేనండి. సో దిస్ ఈజ్ సిలాజం బేస్డ్ క్వశ్చన్ అండి. నో విండో ఈజ్ మంకీ. నో విండో ఈజ్ మంకీ. ఇదిగోండి, నో విండో ఈజ్ మంకీ. నో విండో ఈజ్ మంకీ. ఆల్ ద మంకీస్ ఆర్ క్యాట్స్. ఆల్ ద మంకీస్ ఆర్ క్యాట్స్. క్యాట్స్. సో ఫస్ట్ ఆన్సర్ నో విండో ఈజ్ క్యాట్. నో విండో ఈజ్ క్యాట్. నో క్యాట్కి విండోకి మధ్య డైరెక్ట్ రిలేషన్ లేదు కాబట్టి వన్ డజ్ నాట్ ఫాలో. మన ఆన్సర్ కాదు, ఎందుకంటే విండోకి క్యాట్కి మధ్య డైరెక్ట్ రిలేషన్ లేదు. నెక్స్ట్ రెండో ఆన్సర్ నో క్యాట్ ఈజ్ విండో అన్నాడు. నో క్యాట్ ఈజ్ విండో. నో విండో ఈజ్ క్యాట్, నో క్యాట్ ఈజ్ విండో అన్నాడు. సో మనకు అది కూడా పనికిరాదు యాక్చువల్గా, డైరెక్ట్గా రిలేషన్ లేదు కాబట్టి యాక్చువల్గా. తర్వాత నెక్స్ట్ సమ్ క్యాట్స్ ఆర్ మంకీస్. ఆల్ మంకీస్ ఆర్ క్యాట్స్ అయితే కన్వర్షన్లో సమ్ క్యాట్స్ ఆర్ మంకీస్ ఆబ్వియస్లీ రైట్. ఆబ్వియస్లీ రైట్. నెక్స్ట్ ఫోర్త్ ఆన్సర్ ఆల్ అన్నాడు. ఆల్ అనే ఆన్సర్ రావాలంటే, ఆల్ అనే ఆన్సర్ సో మనకేంటంటే రావాలంటే, సో రెండు స్టేట్మెంట్స్ మనకేంటంటే యూనివర్సల్లో ఉంటేనే మనకేంటంటే ఆల్ అని ఆన్సర్ వస్తుంది. ఈ బోత్ ది స్టేట్మెంట్స్ ఆర్ యూనివర్సల్, దెన్ ది కంక్లూజన్ మస్ట్ బి యూనివర్సల్, అదర్వైజ్ నో యూనివర్సల్ ఆన్సర్. దట్ ఈస్ వై 4 రూల్డ్ అవుట్. ఓకేనా. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ సో కంక్లూజన్ 3 ఫాలో. ఓన్లీ కంక్లూజన్ 3 ఫాలో ఎక్కడ ఉంది? ఫోర్త్ ఆప్షన్లో ఉంది. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 91. ఓకే. సో దిస్ ఈజ్ జనరల్ క్వశ్చన్ అండి. జనరల్ ఏంటంటే క్వాంటిటివ్ లాజిక్ అనమాట. జోస్నా టేక్స్ 4 hours 30 minutes. 4 hours 30 minutes ఇన్ ది వాకింగ్ అండ్ డిస్టెన్స్ రైడింగ్ అనమాట. 4 hours 30 minutes దేనికి? వాకింగ్, ఏ డిస్టెన్స్ ఆఫ్ ఏంటంటే అండ్ రైడింగ్ బ్యాక్ టు సేమ్ ప్లేస్ అనమాట. అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఏంటంటే ఒక సైడ్ ఏమో సో వాక్ చేయడానికి, ఇంకో సైడ్ ఏమో సో రైడ్ చేయడానికి అనమాట. కాబట్టి రెండింటికి టైం ఏంటంటే 4 hours 30 minutes అంటాడు. అంటే ఒక వాకింగ్, ఒక రైడింగ్. వెళ్ళేటప్పుడు వాకింగ్, వచ్చే రైడింగ్, రెండింటికి కలిపి మనకు 4 hours 30 minutes అంటున్నాడు. దాన్ని ఏమంటున్నాడు చూడండి. షీ కుడ్ వాక్ బోత్ వేస్. బోత్ వేస్ 5 hours 40 minutes. బోత్ వేస్ వాక్ చేయడానికి 5 hours 40 minutes అంట. చూడండి, బోత్ వేస్ ఏంటంటే వాక్ చేయడానికి 5 hours 40 minutes అంట. అంటే బోత్ వేస్ ఏంటంటే మనకి ఏంటంటే వాక్ చేయడానికి 5 hours 40 minutes అంటే ఒకవైపు నడవడానికి, రెండు వైపులు నడవడానికి 5 hours 40 minutes అంటే ఒకవైపు నడవడానికి బై 2 వేసాం అనుకోండి, అంటే 5 hours హాఫ్ ఎంత? 2.5 hours. 20 minutes అండి. 40లో సగం ఎంత? 20 minutes. అంటే దట్ మీన్స్ 2 hours 50 minutes. 2 hours 50 minutes. అక్కడ 4 hours 30 minutesలో 4 hours 30 minutes ఏంటంటే ఒక వాకింగ్, ఒక రైడింగ్. అది యాక్చువల్గా సపోజ్ ఇప్పుడు మనం ఏంటంటే ఒక వాకింగ్, ఒక రైడింగ్ అంటే దట్ మీన్స్ 4 hours 30 minutesలో 2 hours 50 minutes అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 hours 30 minutesలో 2 hours తీసేయండి యాక్చువల్గా. అంటే ఇంకెంత ఉంటుంది యాక్చువల్గా? 2.5 hours ఉంటుంది. 50 minutes కూడా తీసేయాలి కదా యాక్చువల్గా. 2.5 hours అంటే దట్ మీన్స్ ఏంటంటే 50 minutes తీసేయండి యాక్చువల్గా. అంటే 50 minutes తీసేసామనుకోండి యాక్చువల్గా, అంటే దట్ మీన్స్ 1 hour 40 minutes. 1 hour 40 minutes అనమాట. 1 hour 40 minutes తీసేస్తే 4 hours 30 minutesలోంచి మనం 2 hours 50 minutes చేస్తే 1 hour 40 minutes. ఈ 1 hour 40 minutes ఏంది? ఒక్కసారి రైడ్ చేయడానికి. దాన్ని అడిగిన క్వశ్చన్ ఏం చూడండి. ద టైమ్ టేకన్ బై ద హర్ టు రైడ్ బ్యాక్ బోత్ వేస్ రైడ్ చేయడానికి అంటున్నాడు. ఒక వైపు నడవడానికి 1 hour 40 minutes అయితే బోత్ వైస్ అంటే దట్ మీన్స్ ఇంకొక 1 hour 40 minutes యాడ్ చేయండి. అంటే దట్ మీన్స్ సో మనకి 40 మనకి 80 minutes. 80 minutes అంటే దట్ మీన్స్ ఎంత? 1 hour 20 minutes. ఆల్రెడీ 2 hours ఉంది కాబట్టి ఏంటంటే 1 hour 40 minutes యాడ్ చేస్తే మన ఆన్సర్ 3 hours 20 minutes. ఇన్ ది టైమ్ సెన్స్లో 3 hours 20 minutes. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. అవర్ ఆన్సర్ సింపుల్. నెక్స్ట్ 92. సో దిస్ ఈజ్ కోడింగ్ డీకోడింగ్ అండి. ఏమి ఇలా ఇస్తే ఎప్పుడైనా కానీ మనకి ఏంటంటే సో నథింగ్ బట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అండి. P corresponding 2, R corresponding 7, A corresponding 5, B corresponding 9, A corresponding 5. దట్స్ ఆల్. అంతే, ఏమిలే. వాడు మనకేంటంటే ఏమిచ్చాడు మనకి నెక్స్ట్ ఏమనంటే బకతి అన్నాడు, బి కోడ్ అన్నాడు. సేమ్ కరస్పాండింగ్ సో నెంబర్స్ ఎక్కడనే మనం పికప్ చేయడం. చూడండి ఒకసారి. BHA KA THIకి కరస్పాండింగ్ అప్లై చేయాలి. బి కరస్పాండింగ్ అదిగోండి. బి అంటే దట్ మీన్స్ రైట్ సైడ్ నుంచి సెకండ్, అంటే దట్ మీన్స్ 9తో స్టార్ట్ అవ్వాలి మన ఆన్సర్. ఐ అంటే దట్ మీన్స్ చూడండి. ఐ అంటే మనకి ఏంటంటే సో బకతి కదా, THI. ఓకే, HI అది ఒక్క నిమిషం చెక్ చేద్దామనండి. ఒక్క నిమిషం. ఐ కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటంటే సో 8తో స్టార్ట్ అవ్వాలి. ఒక్క నిమిషం. ఇది ఒక్క నిమిషం అండి. చిన్న కరెక్షన్ ఏంటంటే ఇది ఐ అండి, యాక్చువల్ టీ కాదు ఇది. ఇదిగోండి
సో ఇది మనకి ఏంటంటే టీ కాదు ఐ, హెచ్ఐ ఉండాలి, కరెక్ట్ చేసుకోండి, హెచ్ఐ ఉండాలి, హెచ్ఐ ఉండాలి, టీ కాదు, డబల్ టీ కాదు, ఒకటీనే యాక్చువల్గా. ఇప్పుడు ఏంటంటే మనకి ఏంటంటే ఐ కాబట్టి ఏంటంటే రెండో లెటర్ మనకి ఏముండాలంటే 8 అవ్వాలి. అంటే దట్ మీన్స్ 9తో స్టార్ట్ అవ్వాలి, 8తో ఎండ్ అవ్వాలి. 9తో స్టార్ట్ అయ్యి 8తో ఎండ్ అయిన ఆన్సర్ మనకి, ఇది మన ఆన్సర్ కాదు, ఎలిమినేషన్. ఈ రెండు ఛాన్స్, ఈ రెండులో కూడా 968 అన్నాడు, 965 అన్నాడు. థర్డ్ లెటర్ చెక్ చేద్దాం. థర్డ్ లెటర్ దట్ మీన్స్ అంటే దట్ మీన్స్ ఏ అనమాట. ఏ కాబట్టి ఏ కరస్పాండింగ్ చూడండి, ఏ కరస్పాండింగ్ ఇది కూడా మనకు 5 రావాలి, 5 రావాలి యాక్చువల్గా. అంటే 5 అందులో ఉంది, ఇందులో మనకి 8 ఉంది, మన ఆన్సర్ కాదు, ఎలిమినేషన్. సో అవర్ ఆన్సర్ ఈజ్ అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. జస్ట్ నథింగ్ బట్ సబ్స్టిట్యూషన్, అంతే, ఇంకేమి లేదు, నో రిలేషన్. ఆడు ఏ లెటర్కి ఏ నెంబర్ ఇచ్చాడో ఆ నెంబర్స్ మనం సబ్స్టిట్యూట్ చేయడం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93. సో దిస్ ఈజ్ సిలాజం బేస్డ్ క్వశ్చన్ అండి. ఆల్ వాచెస్ ఆర్ ఆర్నమెంట్స్, ఆల్ క్లాక్స్ ఆర్ వాచెస్. ఆల్ క్లాక్స్ ఆర్ వాచెస్, ఆల్ వాచెస్ ఆర్ ఆర్నమెంట్స్ అంటే ఎప్పుడైనా కానీ స్టేట్మెంట్స్ డిజార్డర్లో ఉంటే మీరు ఆర్డర్లో సెట్ చేసుకోండి. ఫస్ట్ 2 చదువుకోండి, తర్వాత 1 చదువుకోండి. ఆల్ క్లాక్స్ ఆర్ వాచెస్, ఇదిగోండి, ఆల్ క్లాక్స్ ఆర్ వాచెస్, ఆల్ వాచెస్ ఆర్ ఆర్నమెంట్స్, ఆర్నమెంట్స్, ఎస్. ఆల్ ఆర్నమెంట్స్ ఆర్ క్లాక్స్. ఆల్ క్లాక్స్ ఆర్నమెంట్స్ అవుతాయి కానీ ఆల్ ఆర్నమెంట్స్ ఏంటంటే మన క్లాక్స్ కావు. 1 డజ్ నాట్ ఫాలో, మన ఆన్సర్ కాదు. ఆల్ క్లాక్స్ ఆర్ ఆర్నమెంట్స్, ఎస్ ఆబ్వియస్లీ రైట్, ఎస్ ఆబ్వియస్లీ రైట్. అవర్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలో, ఆప్షన్ 2 అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94. సో దిస్ ఈజ్ ఆల్సో కోడింగ్ డీకోడింగ్, నథింగ్ బట్ సబ్స్టిట్యూషన్. ఇందాక మనం చేసాం కదా, సేమ్ అదే లాజిక్. ఆర్ అంటే 6, ఐ అంటే 1, పి అంటే 3, అగైన్ పి అంటే 3, ఎల్ అంటే 8, ఈ అంటే 2. వాడు మనకి ఏంటంటే ఏదైతే సబ్స్టిట్యూట్ చేసాడో ఆ కరస్పాండ్ లెటర్స్తోనే మనం క్వశ్చన్ ఇస్తాడు యాక్చువల్ అనమాట. చూడండి ఏమన్నా అంటే పిల్లర్ అన్నాడు, పిల్లర్ PILLER పిల్లర్. ఇందులో చూడండి P ఉంది, అంటే దట్ మీన్స్ 3తో స్టార్ట్ అవ్వాలా. దట్ మీన్స్ ఆర్ అంటే దట్ మీన్స్ మనకి 6తో ఎండ్ అవ్వాలా. 3తో స్టార్ట్ అయ్యి 6తో ఎండ్ అవ్వాలా. 3 6 మన ఆన్సర్ కాదు, మన ఛాన్స్ అనమాట. దెన్ ఐ అన్నాడు, రిపుల్లో ఐ ఉంది చూడండి, ఐ కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు 1. దెన్ ఎల్ ఉంది యాక్చువల్గా, ఎల్ కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు 8 ఉండాలి. 3188 కాదు, 3188 ఉండాలి, ఎలిమినేషన్. అవర్ ఆన్సర్ ఈజ్ జస్ట్ ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్, నథింగ్ బట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అండి, ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95. సో దిస్ ఈజ్ జనరల్ స్టేట్మెంట్ కంక్లూజన్. జస్ట్ మనం ఏంటంటే ఇన్ఫర్మేషన్ చదివి సో మనకు రిలవెంట్గా మనం ఏంటంటే సో ఆన్సర్ చేయాలి స్పాంటేనియస్గా. చూడండి ఏమన్నాడు చూడండి, the healthcare system has expanded in terms of number of hospitals. The healthcare system has expanded in terms of number of hospitals, but the fact is that most of them are not well equipped and unable to make significant progress in the field of patient care అన్నాడు. ఓకే, కంక్లూజన్, we should provide good doctors and equipment to existing hospitals now onwards. Yes, ఆబ్వియస్లీ రైట్. దెన్ 2, నవ్ ఇట్ ఈస్ నాట్. ఎప్పుడైనా కానీ స్టేట్మెంట్ పాజిటివ్గా ఉంటే మన కంక్లూజన్ కూడా పాజిటివ్గా చెప్పాలి కానీ నెగిటివ్ చెప్పకూడదండి యాక్చువల్గా. ఇట్ ఈస్ నాట్ నెసరీ అంటున్నాడు యాక్చువల్గా, టు ఓపెన్ ఎనీ న్యూ హాస్పిటల్స్ అన్నాడు, నాట్ అని చెప్పకూడదు. సో దట్ ఈస్ వై 2 డస్ నాట్ ఫాలో, ఓన్లీ 1 ఫాలోస్. ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలో ఎక్కడ ఉంది మనకి యాక్చువల్గా. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96. సో దిస్ ఈజ్ సిలాజం బేస్డ్ క్వశ్చన్. డయాగ్రామ్ డ్రా చేద్దానండి. ఆల్ బ్రీడ్స్ ఆర్ కేక్స్, ఆల్ ఎగ్స్ ఆర్ కేక్స్. చూడండి, ఆల్ బ్రీడ్స్ ఆర్ కేక్స్, ఆల్ ఎగ్స్ ఆర్ కేక్స్ అంటే ఎలా ఉండాలంటే ఇప్పుడు చూడండి, బేసికల్గా రెండు కూడా దేంట్లో ఉండాలా, కేక్స్లో ఉండాలా. ఆల్ బ్రీడ్స్ ఆర్ కేక్స్, ఆల్ ఎగ్స్ ఆర్ కేక్స్ ఇలా ఉండొచ్చు. చూడండి, ఈ రెండు ఇంటర్సెక్షన్ కూడా కావచ్చు. అంటే ఇక్కడేమో ఇంటర్సెక్షన్, ఇక్కడేమో విడిగా ఉన్నాయి. అంటే ఇక్కడేమో నో అంటుంది, ఇక్కడేమో సమ్ అంటుంది. ఈ సమ్ కరెక్ట్ కాదు, ఈ నో కరెక్ట్ కాదు. రెండు కూడా ఇండివిజువల్గా రెండు రాంగ్, కానీ ఆ రెండు కానీ కలిసి ఉంటే కాంట్రడిక్షన్ కాంప్లిమెంటరీ పేరు అంటారు. ఓకేనా, ఆన్సర్కి వెళ్దానండి. ఫస్ట్ ఆన్సర్, సమ్ కేక్స్ ఆర్ బ్రెడ్స్ అన్నాడు. ఓకే, సమ్ కేక్స్ ఆర్ బ్రెడ్స్, ఎస్ ఆబ్వియస్లీ రైట్. సమ్ కేక్స్ ఆర్ బ్రెడ్స్, ఆబ్వియస్లీ రైట్. సమ్ బ్రెడ్స్ ఆర్ ఎగ్స్, ఇక్కడ సమ్ బ్రెడ్స్ ఆర్ ఎగ్స్ అంటుంది, ఇక్కడేమో నో అంటుంది. ఒక నో అంటుంది, ఒక అంటుంది. ఇదేమో నో అంటుంది, ఇదేమో సమ్ అంటుంది. సమ్ బ్రెడ్స్ ఆర్ ఎగ్స్ అని ఇది అంటుంది, ఇదేమో నో బ్రెడ్ ఈజ్ ఎగ్ అంటుంది. 2 కరెక్టా 3 కరెక్ట్ అంటే ఇండివిజువల్గా బోత్ 2 and 3 రాంగ్ అసలు యాక్చువల్గా. కానీ ఆ రెండు కూడా మనకి ఏంటంటే కాంట్రడిక్షన్ కాంప్లిమెంటరీ పేరు కాబట్టి ఆ రెండింటిని ఒకదాన్ని కూడా మనం డెఫినెట్గా కనెక్ట్ చేయలేము. బట్ ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ కాబట్టి సో డయాగ్రామ్ ఇదేమో సమ్ అంటుందో నో ఉంటుంది. రెండు ఉంటే మనకి ఏంటంటే either 2 or 3. సోనా ఓకేనా, either 2 or 3 ఎక్కడ నుంచి చూడండి ఒకసారి. మన ఆన్సర్ ఏంటంటే ఓన్లీ 1 and either 2 or 3. So conclusion 1 and either 2 or 3. Yes, our answer is second option our answer, right?
నెక్స్ట్ 97. సో పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్ ఏ ఉమెన్ సేస్, పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్ చూడండి, పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్ ఏ ఉమెన్ సేస్, ఏ ఉమెన్ సేస్ దిస్ మ్యాన్స్ సన్స్, దిస్ మ్యాన్స్ సన్స్ సిస్టర్, దిస్ మ్యాన్ సన్ సిస్టర్ ఈస్ మై మదర్ ఇల్లా, మై మదర్ ఇల్లా అంటుంది, మై మదర్ ఇల్లా. ఓకే, దిస్ మ్యాన్స్ సన్ సిస్టర్ ఈజ్ మై మదర్ ఇల్లా. ఓకేనా. హౌ ఈస్ ద ఉమెన్ హస్బెండ్ రిలేటెడ్ టు ద మ్యాన్ ఇన్ ది ఫోటోగ్రాఫ్. ఓకే చూడండి, దిస్ మ్యాన్స్ ఒకసారి చూడండి ఏమంటారంటే మనకేంటంటే 97 క్వశ్చన్, దిస్ మ్యాన్స్ సిస్టర్ ఏంటంటే మనకేంటంటే సో సిస్టర్ ఈజ్ మై మదర్ ఇల్లా. సో పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్ ఏ ఉమెన్ సేస్ దిస్ మ్యాన్స్ సన్స్ సిస్టర్ ఈజ్ మై మదర్ ఇల్లా. ఓకే, మై మదర్ ఇల్లా అంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క సన్నని లేకపోతే ఏమో చిల్లని మ్యారేజ్ చేసుకోవాలి, మ్యారేజ్ చేసుకుంటేనే మనకేంటంటే అవ్వాలి యాక్చువల్ అనమాట. ఓకే చూద్దాం, మదర్ ఇల్లా అంటున్నారు యాక్చువల్గా. అంటే దట్ మీన్స్ ఇక్కడ మనకేంటంటే మైనస్ అయినా కావచ్చు ప్లస్ అయినా కావచ్చు. చూద్దాం ఒకసారి. దిస్ మ్యాన్స్ సన్ సిస్టర్ ఈజ్ మై మదర్ ఇల్లా అన్నారు యాక్చువల్గా. మై మదర్ ఇల్లా. హౌ ఈస్ ద ఉమెన్స్ హస్బెండ్ రిలేటెడ్ టు మ్యాన్ ఇన్ ది ఫోటోగ్రాఫ్. ఓకే, కాబట్టి ఉమెన్ యొక్క హస్బెండ్ అంటున్నాడు, కాబట్టి ఇక్కడ హస్బెండ్ ఉంటాడు, ఇక్కడ ఉమెన్ ఉంటాడు. ఉమెన్ యొక్క హస్బెండ్ ఏంటంటే ఆ మ్యాన్కి ఏమవుతారంటే ఫోటోలో ఏమవుతారంటే సో గ్రాండ్ సన్. అవర్ ఆన్సర్ ఈజ్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్ గ్రాండ్ సన్. ఫస్ట్ ఆప్షన్ గ్రాండ్ సన్. ఫోటోగ్రాఫర్ ఉన్న వ్యక్తి యొక్క సన్ యొక్క సిస్టరు వీళ్ళకి ఏంటంటే సో మదర్ ఇల్లా అన్నారు. అంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క సో సన్ని మ్యారేజ్ చేసుకుంటే నా మదర్ ఇల్లా అవుతుంది అనమాట. కాబట్టి ఈ ఉమెన్ యొక్క హస్బెండ్ ఏంటంటే ఫోటోగ్రాఫర్ వ్యక్తికి ఏమవుతారంటే గ్రాండ్ సన్. సో ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్ రైట్. కాన్వర్జేషన్ మోడల్ అండి. ఈ స్టైల్లో క్వశ్చన్ ఎప్పుడైనా కానీ కొంచెం చదివి జాగ్రత్తగా సెల్ఫ్గా మీరు అప్లై చేసుకున్న ఆన్సర్ చాలా ఈజీగా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 98. సో దిస్ ఈజ్ సో జనరల్ స్టేట్మెంట్ కంక్లూజన్ చూడండి. ది పాకిస్తాన్ క్రికెటర్ సో స్టేట్మెంట్ ది పాకిస్తాన్ క్రికెటర్ టీమ్ స్కోర్డ్ 240 రన్స్ అవుట్. 240 రన్స్ అవుట్ ఆఫ్ విచ్ షహీద్ అఫ్రిది స్కోర్డ్ 94 రన్స్ అన్నాడు. ఓకే, షహీద్ అఫ్రిది స్కోర్డ్ ద హైయెస్ట్ రన్స్. 94 అన్నప్పుడు ఏంటంటే హైయెస్ట్ అని మనం డిసైడ్ చేయగలమా? అంతకన్నా కూడా ఎక్కువ ఉండొచ్చుగా. అంతకన్నా మనకి ఏంటంటే ఎక్కువ ఉండేదానికి కూడా మనకి ఛాన్స్ ఉంది యాక్చువల్గా. కాబట్టి 94 ఎక్కువ అని మనం చెప్పలేము. నెక్స్ట్ ద పాకిస్తాన్ టీమ్ విల్ విన్ ద మ్యాచ్. సో పాకిస్తాన్ విన్ అవుతుందని మనం ఎలా చెప్పగలం? 240 రన్స్ కింద విన్ అవుతామని చెప్పగలమా? సో చెప్పలేము. కాబట్టి రెండు పనికిరావు. నేదర్ వన్ నాట్ టు ఫాలోస్. నేదర్ వన్ కంక్లూజన్ వన్ నాట్ కంక్లూజన్ టు ఫాలోస్. అవర్ ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్ రైట్. నెక్స్ట్ 99. సో జాక్సన్ టోల్డ్ అమీ చూడండి, జాక్సన్ టోల్డ్ అమీ ఎస్టర్డే ఐ డిఫీటెడ్ ద ఓన్లీ బ్రదర్ ఆఫ్ ద డాటర్ ఆఫ్ మై గ్రాండ్ మదర్. చూడండి, డిఫీటెడ్ ద ఓన్లీ బ్రదర్ ఆఫ్ ది డాటర్ ఆఫ్ మై గ్రాండ్ మదర్. గ్రాండ్ మదర్ యొక్క డాటర్ ఏమవుతుంది? ఆంట్ అవుతుంది. ఆంట్ యొక్క బ్రదర్ ఏమవుతారు? సో ఫాదర్ అవుతారు. దట్స్ ఆల్, అంతే, గేమ్ లేదు. హూమ్ డిడ్ జాక్సన్ డిఫీట్ అంట. జాక్సన్ ఎవరిని డిఫీట్ చేశారంటే వాళ్ళ ఫాదర్ అనమాట. సో చూడండి, మళ్ళీ చెప్తాను చూడండి. ఎస్టర్డే ఐ డిఫీటెడ్ ద ఓన్లీ బ్రదర్ ఆఫ్ ది డాటర్ ఆఫ్ మై గ్రాండ్ మదర్. గ్రాండ్ మదర్ యొక్క డాటర్ ఎప్పుడు కూడా మనకి ఏంటంటే ఆంట్ అవుతుంది యాక్చువల్గా. సో కాబట్టి ఏంటంటే ఆమె యొక్క సో సన్ ఆమె యొక్క బ్రదర్ ఏమవుతారు? మనకి ఫాదర్ అవుతారు యాక్చువల్గా. దెన్ నేను అడిగిన క్వశ్చన్ కూడా హూమ్ డిడ్ జాక్సన్ ఏంటంటే డిఫీట్ అన్నాడు యాక్చువల్గా. సో ఫాదర్ అనమాట. అందులో అడిగింది కూడా ఓన్లీ అన్నాడు, ఓన్లీ బ్రదర్. గ్రాండ్ మదర్ యొక్క డాటర్ యొక్క ఓన్లీ బ్రదర్ అనమాట యాక్చువల్గా. మన ఫాదర్ అవుతాడు, ఆమె ఆంట్ అవుతుంది అనమాట. కాబట్టి ఏంటంటే ఎవరిని ఓడించాడంటే జాక్సన్ వాళ్ళ ఫాదర్ని. సో ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 100. సో దిస్ ఈజ్ కోడింగ్ డీకోడింగ్ నథింగ్ బట్ సబ్స్టిట్యూషన్ అండి. నథింగ్ బట్ మనకేంటంటే సబ్స్టిట్యూషన్ మెథడ్, ఇంకేమీ లేదు. 7 is coded as S corresponding 3, E corresponding 5, V corresponding 7, E corresponding again 5, then N corresponding is equal to 6. Nothing but substitution method. కాబట్టి మనకి ఇచ్చింది 13 అన్నాడు కదా, THIRTEEN 13. T corresponding చూడండి 2తో స్టార్ట్ అవ్వాలా. N అంటే అదిగోండి 7లో ఉంది, N లాస్ట్లో ఉంది 6. మన ఆన్సర్ 2తో స్టార్ట్ అవ్వాలి, 6తో ఎండ్ అవ్వాలి. 26 ఇది మన ఆన్సర్ కాదు, 26 లేదు మన ఆన్సర్ కాదు, 26 లేదు మన ఆన్సర్ కాదు. ఎలిమినేషన్ ఒక్కటే మిగిలింది యాక్చువల్గా. కోడింగ్ డీకోడింగ్ ఎప్పుడు కూడా క్వశ్చన్ యొక్క ఆన్సర్ని మీరు పూర్తిగా వర్కౌట్ చేయదు. హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ ఒక ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్ చెక్ చేస్తూ డిపెండింగ్ అపాన్ ఆప్షన్ మీద బేస్ అయితే మనకు ఆన్సర్ చాలా ఫాస్ట్గా వస్తుంది. రిమైనింగ్ ఎలిమినేషన్ ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి యాక్చువల్గా. ఈ స్ట్రాటజీని అప్లై చేయండి. సో అవర్ ఆన్సర్ ఈజ్ సో ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. 2తో స్టార్ట్ అయ్యి 6తో ఎండ్ ఆన్సర్ ఒక్కటే ఉంది ఆప్షన్. బట్ రిమైనింగ్ మనం చెక్ చేయాల్సిన అసలు నీడే లేదండి. ఓకేనండి, థ్యాంక్ యూ.